హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తయ్య వంటలు. సో ఈ వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పక్కా కొలతలతో ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు దీన్ని. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పచ్చి మామిడికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మాకైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ గిన్నెతో 2 అయితే కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా మీకు అర్థం కావాలి అనుకుంటే ఏదన్నా గిన్నె తీసుకొని ఎన్ని ముక్కలు వచ్చాయన్నది కౌంట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. తొక్కు ఏమీ తీయనవసరం లేదు, ఇలానే కట్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ముక్కల్ని పేస్ట్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్కి 1 గ్లాస్ అయితే మనకి కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇందాక తీసుకున్న గ్లాస్తోనే హాఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేసుకోండి. వేయించి మిక్సీ పట్టుకున్న మెంతి పొడిని ఒక 2 చిన్న టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఉప్పు, కారము, మనం వేసిన మెంతి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత కారం కానీ ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది నూపప్పు నూనె. ఇందులో మెంతులు అలాగే వెల్లుల్లి తీసుకొని నూనెను కాచుకోవాలి. ఇది కనుక మీకు అవైలబుల్గా లేకపోతే శనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అయితే మనము తీసుకున్నాము, 1.5 గ్లాసు. ఇది కాచి చల్లారి పెట్టుకొని మనం ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం వాడకండి, శనగ నూనె మాత్రమే వాడుకోవాలి. లేకపోతే ఈ నూనెపప్పు ఆయిల్ అయినా వాడుకోవచ్చు. అంతే, ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయేది. ఒక 3 రోజులు మనం బయట పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 1 ఇయర్ వరకు నిలువ ఉంటుంది. పచ్చడి అస్సలు పాడవ్వదు. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళు కొంచెం క్వాంటిటీ తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. అంటే ఒక మామిడికాయ తీసుకొని దాంతో ట్రై చేసుకొని తర్వాత మనం ఎక్కువ క్వాంటిటీతో కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు వీడియో చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఎవరైనా కానీ ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి ట్రై చేసినట్లు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అత్తయ్య వంటలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.